సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. తులసి ప్రతి ఇంట్లో ఉండాలి. తులసి మొక్క వాస్తులో తులసికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. తులసి వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. సరే, తులసి వల్ల ఎన్ని లాభాలు ఉంటాయనేది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. కానీ తులసి ఒకరు ఏం అడుగుతున్నారంటే, గురువుగారు తులసి ఎక్కడ పెట్టుకోవాలి, ఇంటికి ఎటువైపు పెట్టుకుంటే బాగుంటుంది అంటే తులసి ఉండాలి అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. తులసి వల్ల లాభాలు ఏంటో నేను ఇంకొక స్పెషల్గా దానిపైన ఒక వీడియో చేస్తాను. తులసి ఉండాలి అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది? ఇండిపెండెంట్ హౌస్ అవుతే ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి కరెక్ట్గా పెట్టుకునే అవకాశం ఉంటుంది. మరి ఫ్లాట్స్లో ఎక్కడ పెట్టుకోవాలి? తులసి అంటూ ఉండాలి మరి ఇంట్లో. మా ఇంట్లో తులసి తప్పనిసరిగా ఉండాలి. కానీ ఫ్లాట్లో ఎక్కడ పెట్టుకోవాలి మేము? ఫ్లాట్లో దక్షిణాగ్నేయంలో చిన్న వాష్ ఏరియా ఉంటుంది, లేకపోతే ఇంకెక్కడో పశ్చిమంలోనే ఎక్కడో ఒక డ్రై ఏరియా, బట్టలు ఆరేసుకోవడానికి ఒక బాల్కనీ అంటూ ఉంటుంది. మరి ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడైనా సరే, ఇది ఒక పెద్ద సమస్య. ఇండిపెండెంట్ హౌస్కి ఉత్తర ఫేసింగ్ ఇల్లు అనుకుందాం. ఉత్తరంలో రోడ్డు ఉన్న దాన్ని మనం ఉత్తర ఫేసింగ్ ఇల్లు అంటాం. ఉత్తర ఫేసింగ్ ఇంటికి ఎక్కడ పెట్టుకోవాలి? ఇంటికి ఏ ఫేసింగ్ ఇల్లు అయినా తూర్పులో ఉత్తరంలో ఖాళీ స్థలాలు ఉండాలి కూడా. ఉత్తరం కంటే దక్షిణం తక్కువ ఉండాలి, తూర్పులో పశ్చిమం కంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి. అంటే 4 పక్కల ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది? ఇప్పుడు ఉత్తరంలో పెట్టుకున్నాం అనుకోండి, ఉత్తర వాయవ్యంలో పెట్టుకోవాలి. ఉత్తర వాయవ్యంలో ఉత్తర గోడ కాంపౌండ్, అంటే ఉత్తర ఖాళీ స్థలంలో ఉత్తర వాయవ్యంలో ఉత్తర కాంపౌండ్ గోడకు ఆనుకోకుండా చిన్నగా ఒక తొట్టిలోనో ఎక్కడో పెట్టుకుంటే బాగుంటుంది. ఖాళీ స్థలం చాలా ఉంది, ప్రదక్షిణ చేసుకునే వీలు ఉండేలాగా పెట్టుకుంటే బాగుంటుంది. ఆగ్నేయం అంటే తూర్పు ఖాళీ స్థలంలో తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవాలి. తూర్పు గోడను ఆనుకోకుండా అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. అక్కడ కూడా మనం ప్రదక్షిణ చేసే వీలుంటే అక్కడ పెట్టుకొని చుట్టూ ప్రదక్షిణ చేసే వీలున్నట్టుగా పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. దక్షిణంలో పెట్టుకోవాలి. దక్షిణ ఫేసింగ్ ఇల్లు ఇది. అప్పుడు కూడా మనం ఇంటికి ఉత్తరంలో పెట్టుకుంటే ఉత్తరంలో ఖాళీ స్థలం కంపల్సరీ కాబట్టి ఉత్తరంలో పెట్టుకోవాలి. అలాగే వెస్ట్ ఫేసింగ్ ఇల్లు, అలాగే తూర్పులో ఖాళీ స్థలం కంపల్సరీగా కావాలి కాబట్టి దానికి కూడా తూర్పు ఆగ్నేయంలో పెట్టుకుంటే బాగుంటుంది. లేదు మేము దక్షిణంలో పెట్టుకుంటాం, ఎక్కడ పెట్టుకోవాలి అంటే దక్షిణ ఆగ్నేయానికి దగ్గరగా పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే వెస్ట్ ఫేసింగ్ ఇంటికి పశ్చిమ వాయువ్యానికి దగ్గరగా అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. దక్షిణంలో పెట్టుకుంటాం, ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం ఉంది, మాది సౌత్ ఫేసింగ్ ఇల్లు. దక్షిణం కంటే ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం ఉంది, కానీ మేము దక్షిణంలో పెట్టుకోవాలనుకుంటున్నాం అంటే దక్షిణం మధ్యలో మంచి తులసి కోటలో పెట్టుకొని చుట్టూ ప్రదక్షిణ చేసేలాగా వీలున్నట్టు పెట్టుకుంటే మరీ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే వెస్ట్ ఫేసింగ్ ఇంటికి వెస్ట్లో ఖాళీ స్థలం ఉంది, తూర్పులో కూడా చాలా ఖాళీ స్థలం ఉందండి మాకు. మేము వెస్ట్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి సింహద్వారం వెస్ట్లో ఉంది కాబట్టి అక్కడ పెట్టుకుంటాం. అంటే వెస్ట్ మధ్యలో మంచి పెద్దగా తులసి కోటలో పెట్టుకోవచ్చు. చుట్టూ ప్రదక్షిణ చేసే వీళ్ళు ఉండేలాగా పెట్టుకుంటే అక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే గుమ్మానికి ఎదురుగా పెట్టుకుంటారు. తూర్పులో గుమ్మానికి ఎదురుగా తూర్పు మధ్య ద్వారమో లేకపోతే ఉచ్చస్థానమైన తూర్పు ఈశాన్యంలో ద్వారం ఉందనుకోండి, తూర్పు ఖాళీ స్థలంలో గుమ్మానికి ఎదురుగా వచ్చేలాగా పెట్టుకుంటారు. గుమ్మానికి ఎదురుగా ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు. ఎక్కడైనా గుమ్మానికి ఎదురుగా వచ్చేలాగా పెట్టుకోకూడదు. అవి లేదండి, ముందు పాత వాళ్ళు గుమ్మానికి ఎదురుగా పెట్టుకున్నారు కదా, అవి భవనాలండి. మధ్యలో బ్రహ్మస్థానం ఓపెన్ ఉండేది ఆకాశానికి, ఆ ఇల్లు వేరే, దానికి 4 ద్వారాలు ఉండేది. బయట ఖాళీ స్థలంలో పెట్టి గుమ్మానికి ఎదురుగా పెట్టుకునేవాళ్ళు. ఆ గాలంతా ఇంట్లో పీల్చేది. మనకున్న చిన్న చిన్న స్థలాలు గుమ్మానికి ఎదురుగా గుమ్మంలో పడకూడదు. ఇప్పుడు కొంతమంది ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు, తూర్పులో బాల్కనీ ఉంది, తూర్పు ఈశాన్యంలో పెడుతుంటారు.
కోట పెడుతుంటారు కొంతమంది, చిన్న కోట తెచ్చి ఆ బాల్కనీలో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కడో ఉంటుంది కదా, అక్కడ పెట్టుకుంటారు. అది దోషం. అంటే తులసి అక్కడ పెట్టుకోవడం దోషం కాదు, ఆ తులసి తొట్టి లేదా చిన్నగా ఆ తులసి కోట పెట్టుకోవడం వల్ల ఈశాన్యం బరువై దోషం అవుతుంది. అలా పెట్టుకోకూడదు. గుమ్మానికి ఎదురుగా రాకుండా తూర్పు ఈశాన్యంలో పెట్టుకోకూడదు, కొంచెం అటు పక్క తప్పించి తూర్పులో పెట్టుకోవాలి. అసలు బాల్కనీలో పెట్టుకోలేమండి, కింద బాల్కనీ తక్కువగా ఉంది, అందరు నడుస్తుంటే తగులుతున్నాయి కాబట్టి ఏం చేస్తాం, బాల్కనీ రేలింగ్కి ఇలా తగిలిస్తారు హుక్కి వేసి, తప్పదు ఇంకా మరి. కానీ ఈశాన్య మూలలో మాత్రం పెట్టుకోకూడదు. అలాగే తూర్పులో బాల్కనీలో పెట్టుకునే వీలు లేదు, తూర్పు మధ్యలో రేలింగ్కి అలా హుక్కు వేసి పెట్టుకుంటాం, తప్పలేదు. దక్షిణం వైపు అయినా అంతే, అక్కడ కూడా బాల్కనీకి అలా హుక్కు వేసి పెట్టుకోవచ్చు. పశ్చిమంలో కూడా అలా బాల్కనీ హుక్కు వేసి పెట్టుకోవచ్చు. లేదు వాష్ ఏరియా, దక్షిణ ఆగ్నేయంలో వాష్ ఏరియా ఉంది, అక్కడ పెట్టుకుంటాం, అంట్లు తగలకుండా పెట్టుకోవాలి. తులసి ఏంటంటే చాలా డెలికేట్ మొక్క, దానికి అంటు ముట్టి ఏమైనా అయిందనుకోండి పోతుంది. చాలా నీట్గా మెయింటైన్ చేయాలి. అక్కడ అవకాశం ఉంటే పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అలాంటివి ఏమైనా జరిగిందనుకోండి తులసి అలా పోతుంది, మాడిపోతుంది. కాబట్టి అలా అంటుముట్టు తగలకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా మంచి లాభాలు ఉంటాయి. ప్రతి ఇంట్లో తులసి ఉండాలి. కొంతమంది ఇళ్ళల్లో తులసి అలా మొక్కలు వస్తూ ఉంటాయి అంటే అక్కడ వైబ్రేషన్ బాగున్నట్టు అర్థం. సింపుల్. ఎక్కడ పడితే అక్కడ ఇండిపెండెంట్ హౌసెస్లో తులసి మొక్కలు పెరుగుతూనే ఉంటాయి అంటే ఆ స్థలంలో వైబ్రేషన్ బాగుంది. కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా అసలు తులసి పెరగదు, కంప్లైంట్ చేస్తుంటారు. నేను విజిట్కి వెళ్ళినప్పుడు అడుగుతాను, తులసి మొక్క కనబట్టలేదండి మీ ఇంట్లో అని. గురువుగారు ఎంత ప్రయత్నం చేసినా ఇంట్లో పెరగట్లేదండి అంటే కొంచెం అక్కడ అంటైడ్గా ఉన్నారు, శుచి శుభ్రత అంటూ లేదు. కొంచెం ఉండాలి, ఉంటే తులసి నిలబడుతుంది. తులసి నిలబడింది అనుకోండి వైబ్రేషన్ బాగున్నట్టుగా అర్థం. శ్రీరక్ష.